చంద్రబాబు నాయుడు హయాంలోని సంక్షోభ పాలనకు తన హయాంలోని సంక్షేమ పాలనకు మధ్య తేడాను గమనించి ప్రజలు విఘ్నతతో ఓటు వేయాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదల సంక్షేమం ఏనాడు పట్టని చంద్రబాబు ఎన్నికల్లోనే కబుర్లు చెప్తారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన మొదటి పర్యాయంలోనే విప్లవాత్మక సంక్షేమ పథకాలు అందించిన తన పాలన చూసి ప్రజలు తెలివిగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలన అనంతరం అన్ని రంగాల్లోనూ బకాయిలు పెట్టిపోయారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు అరాచక పాలనను ఆయన పిడుగురాళ్ల సభలో వివరించారు. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా రైతులకు పగటిపూటే 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తి ఇలా. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. విడిపించాడా? రెండు చేతులు పైకి తెలబా, ఇలా ఏ ఒక్కటైనా చేశాడా? పైగా రైతులకు 0 వడ్డీ ఎగరగొట్టేశాడు. ఇన్పుట్ సబ్సిడీ సైతం 2017 నుంచి ఎగ్గొట్టేశాడు. కరెంటు విషయంలోనూ బకాయిలే, ధాన్యం సేకరణలోనూ బకాయిలే, రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను సైతం ఇవ్వకుండా బకాయిలే. 5 ఏళ్లు తన పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు ప్రతి రంగంలోనూ చేసిన విప్లవాత్మక ప్రగతిని వివరించారు జగన్మోహన్ రెడ్డి. కేవలం 58 నెలల పాలనలో మీ బిడ్డ చేశాడు. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ కూడా ఎవరు ఆలోచన కూడా చేయనట్టుగా రైతన్నకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఏకంగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో ఒక్క రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారా అక్షరాల ప్రతి రైతన్నకు 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చాము అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఏమక్క మీ బిడ్డ మేనిఫెస్టోలో 50,000 ఇస్తానన్నాడు. చెప్పిన దానికన్నా మిన్నగా 67,500 ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వము చేయని ప్రగతిని మీ బిడ్డ చేసి చూపించారన్నారు. చంద్రబాబు నాయుడు కొమ్ము కాసే ఎల్లో మీడియా గాడిదను చూపించి కుర్రమని నమ్మబలుకుతుందని సెటైర్ వేశారు. ఈ ఎల్లో మీడియా అంటే ఈనాడు, అంటే ఈ ఆంధ్రజ్యోతి, అంటే ఈ TV5 వీరు ఎంత ప్రమాదకారి అనంటే వీళ్ళంతా కూడా చంద్రబాబుతో కూడబలుక్కొని వీరంతా ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చిన తర్వాత వీరంతా కూడా ఏం చేస్తారో తెలుసా అక్క? ఏం చేస్తారో తెలుసా అన్న? వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం అంటూ పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు. ఇది ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు దూచుకోవడానికి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడుతో పాటు దత్తపుత్రుణ్ణి ఓడించి ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు. నా పాలనలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు మద్దతు ఇవ్వండి ధైర్యంగా అన్నారు జగన్మోహన్ రెడ్డి. పేదలకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లుగా అందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్నే మరోసారి అధికారంలోకి తెచ్చుకోవాలన్నారాయన.
మన తలరాతను మనమే మార్చుకునే ఎన్నికలివి అన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేకించి నిరుపేదలకు చంద్రబాబు నాయుడి మోసాలకు మధ్య జరిగే యుద్ధమే ఈ ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల సమరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ మేం సిద్ధమని నినదిస్తుంటే చంద్రబాబు నాయుడు అండ్ కోకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెత్తందారుల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్న సిద్ధం అన్న నినాదం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ పేదలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నిర్ణయాత్మక ఎన్నికల్లో ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే సంక్షేమ పథకాలు రద్దు చేసుకోవడమే అవుతుందన్నారు. వెలుగుల్లోంచి చీకట్లోకి వెళ్లడం అవుతుందని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇవి కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా మీ ఓటు వల్ల, లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయని అందరూ గుర్తుంచుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. పేదలకు చంద్రబాబు నాయుడు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా ఎన్నికలను వర్ణించారు ఆయన. ఈ ఎన్నికలతో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికలు ఇవి జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు, చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డది, జగన్ది పేదల పక్షమని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గంగలా ప్రశాంతంగా ఉన్నట్లు నటిస్తారని, ఎన్నికల తర్వాత ఆయన చంద్రముఖి స్వరూపం బయటపడుతుందని హెచ్చరించారు. జగన్కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతా ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి, ప్రజలందరూ కూడా, పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అంటే, చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాగే చంద్రముఖి. విపక్ష కూటమి కుట్రలను తిప్పికొట్టాలంటే 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో 25కు 25 లోక్సభ స్థానాల్లో ఫ్యాను గుర్తుపైనే ఓటు వేసి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలన్నారు జగన్మోహన్ రెడ్డి.